కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మాట్లాడితే బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు ఆర్థిక అరాచకత్వం అట అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష భట్టి గారిని, ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి మా గవర్నమెంట్లో 11 బడ్జెట్లు ప్రవేశపెట్టింది అధ్యక్ష అక్కడ కూర్చున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. ఇవాళ మీ గవర్నమెంట్లో కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఆయనే. ఆర్థిక అరాచకత్వం నిజమే అయితే మరి వారే ఉన్నారు కదా అధ్యక్ష ఆనాడు, మళ్ళీ వారిని మీరు కొనసాగిస్తున్నారు ఈనాడు. ఆనాడు నిజంగానే తప్పులు జరిగిన మాట వాస్తవమే అయితే నేనైతే ఐ విష్ రామకృష్ణారావు ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దట్ హీల్ ఆల్సో బికమ్ చీఫ్ సెక్రటరీ. కానీ నేననేది ఏమంటే అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం అని మాట్లాడి మరి వారిని అక్కడే కొనసాగిస్తున్నారు అంటే అయితే అదన్నా తప్పు లేదా ఇదన్నా తప్పు, ఏది తప్పు వారే చెప్పాలా అధ్యక్ష. 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష ఇది నాది కాదు అధ్యక్ష రిపోర్టు. ఇగో నిన్ననే మన అక్కడ కేంద్రంలో మనీష్ తివారీ గారని కేంద్ర కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆయన అడిగారు అధ్యక్ష నిన్న కేంద్ర ప్రభుత్వం, నిన్ననే మార్చి 24 నాడు వారికి రిప్లై వచ్చింది పార్లమెంట్లో. ఏమడిగినారు అధ్యక్ష, ఈ దేశంలో అప్పుల పరిస్థితి ఏంది, రాష్ట్రాల పరిస్థితి ఏందని అడిగినారు. కాంగ్రెస్ ఎంపీ గారు అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. ఆ 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ. డెట్ జిఎస్డిపి రేషియోలో 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉన్నది తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. అప్పు యొక్క పరిమాణం 4,22,000 కోట్లని, అదేవిధంగా 26.2% డెట్ జిఎస్డిపి రేషియో అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష. యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు, మొదటిసారి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ డెట్ ఈజ్ నెవర్ సీన్ ఇన్ ఐసోలేషన్. డెట్ అనేది అప్పు అనేది దాన్ని ప్రత్యేకంగా ఒంటరిగా చూడడానికి వీలు ఉండదు. నీ సంపద ఎంత, నీ పరిమాణం ఎంత, నీ రాష్ట్రం యొక్క జీడిపి సైజ్ ఎంత, దాని నిష్పత్తిలో అప్పు ఎంత, ఈ లెక్కనే చూస్తారు అధ్యక్ష. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిరిగి కట్టే పతార ఉందా లేదా నీకు అప్పు అని చూసినాకనే అప్పిస్తారు అధ్యక్ష. అధ్యక్ష మన రేషియో 26.2. అదేవిధంగా ఒక్కసారి చూస్తే అధ్యక్ష వివిధ రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్ష 57%, పంజాబ్ మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ డెట్ జిఎస్డిపి రేషియో 46.6, హిమాచల్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ 45.2, వెస్ట్ బెంగాల్ 38, కేరళ 36.8, రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ 35.8, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 34.7, మన పక్కనే ఉన్న కర్ణాటక 26.5, మనం కర్ణాటక కంటే కింద 26.2తో ఉన్నాం అధ్యక్ష. అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాన్ని పట్టుకొని జిఎస్డిపి పరిమాణంతో పోలిస్తే అప్పులు అని చెప్పి మీరనవే కాకుండా మీ వాళ్ళందరికీ చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ ఈ రకంగా తప్పుదోవ పట్టించడం కరెక్టా అధ్యక్ష? అది మాత్రమే కాదు అధ్యక్ష, వడ్డీలపై కూడా వక్రీకరణలు, అసలు ఎంత కడుతున్నాం, వడ్డీలు ఎంత కడుతున్నాం అని ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ప్రతిరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఐఎమ్ నాట్ కోటింగ్ మై ఓన్ రిపోర్ట్ అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్స్ రిపోర్ట్, సిఏజీ రిపోర్ట్ అధ్యక్ష. ఇది లేటెస్ట్ రిపోర్ట్. ఇందులోనే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, కాగ్ చెప్తున్నది, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల అప్పులకు అసలుకు గడుతున్నది 1,093 కోట్లు. నేను చెప్పేది 24-25 ఇయర్. ప్రతి నెల వడ్డీలు గడుతున్నది 1,662 కోట్లు. 2 కలిపితే అసలుకు వడ్డీకి 2 కలిపితే మొత్తం అయ్యేది 2,755 కోట్లు. 2,755 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, డిప్యూటీ సీఎం గారి నుంచి మొదలు పెడితే, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని మనమే బదనాం చేసుకునేటట్టు 6,500 కడుతున్నాం, 7,000 కడుతున్నాం, అప్పులు కట్టంగా ఏం మిగులుతలేదు అని వాళ్ళందరికీ నేర్పిస్తే ఇది కరెక్టే అధ్యక్ష? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, దేశంలోనే బెస్ట్ డెట్ మెచ్యూరిటీ ప్రొఫైల్ ఉన్న రాష్ట్రం నాది కాదు అధ్యక్ష. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024. ఐ వుడ్ లైక్ టు రిఫర్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ టు దిస్ అధ్యక్ష. ఆర్బీఐ రిపోర్ట్ వెయిటెడ్ యావరేజ్ మెచ్యూరిటీ ఇండెక్స్ లో ఫస్ట్ బెస్ట్ స్టేట్ ఇన్ డెట్ మేనేజ్మెంట్ తెలంగాణ. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష. అధ్యక్ష మేము తెచ్చినవన్నీ కూడా తెలంగాణ దీర్ఘకాలిక రుణాలు, ఏవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ కావు, ఇమ్మీడియట్ రీపేమెంట్ ప్రెజర్స్ లేవు. మరి రుణ నిర్వహణలో నేను చెప్పడం కాదు, ఈపీడబ్ల్యూ అనే మ్యాగజైన్ ఉంటుంది అధ్యక్ష, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని. ఆ మ్యాగజైన్ చెప్తా ఉంది డెట్ మేనేజ్మెంట్ లో సెకండ్ బెస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఈస్ తెలంగాణ. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పు చేసి మేము పప్పు కూడా తినలేదు అధ్యక్ష, అప్పు చేసి రాష్ట్రానికి సంపద క్రియేట్ చేశాం. ఇది నా రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్ట్. కాగు వాళ్ళు బిర్యానీ మంచిగానే పెట్టిరు, తిన్నా, మధ్యాహ్నం తిన్నా. ఇప్పుడు అధ్యక్ష
స్పీకర్ గారు మంచి బిర్యానీ పెట్టారు, థ్యాంక్ యూ సార్. సార్ ఇది కాగ్ రిపోర్ట్ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏం చెప్పారు